నల్గొండ పట్టణంలోని 19వ వార్డు శ్మశాన వాటికలో ఇటీవల చేపట్టిన అభివృద్ధి పనులతో స్థానికులు ఊరట కలుగుతుందని తెలియజేశారు. శ్మశాన వాటిక పరిసరాల్లో పెరిగిపోయిన కంప చెట్లను తొలగించి శుభ్రపరిచిన మున్సిపల్ అధికారులు అదేవిధంగా చుట్టూ సీసీ రహదారి నిర్మాణం చేపట్టడం వల్ల అక్కడికి వెళ్లే ప్రజలకు సౌకర్యంగా కలిగిందని తెలుపుతున్నారు. ఈ సందర్భంగా స్థానిక నివాసి కంచనపల్లి సరోజ మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్మశాన వాటిక అభివృద్ధి కోసం కృషి చేసిన వారందరికీ అభినందనలు తెలిపారు. నల్గొండ పట్టణంలోని 19వ వార్డు శ్మశాన వాటికలో ఇటీవల చేపట్టిన అభివృద్ధి పనులతో స్థానికులు ఊరట కలుగుతుందని తెలియజేశారు. శ్మశాన వాటిక పరిసరాల్లో పెరిగిపోయిన కంప చెట్లను తొలగించి పరిశుభ్రంగా మున్సిపల్ అధికారులు శుభ్రపరిచి అదేవిధంగా చుట్టూ సీసీ రహదారి నిర్మాణం చేపట్టడం వల్ల అక్కడికి వెళ్లే ప్రజలకు సౌకర్యం కలిగిందని తెలుపుతూ ఈ సందర్భంగా స్థానిక నివాసి కంచనపల్లి సరోజ మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్మశాన వాటిక అభివృద్ధి కోసం కృషికి అభినందనలు తెలుపుతున్నామన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ మరియు 19వ వార్డు కార్పొరేటర్ గణేష్కు వార్డు ప్రజలు శ్మశాన వాటిక పరిసరాలు శుభ్రమైనందుకు గాను వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు. ఇలాంటి పనులు మరిన్ని ప్రాంతాల్లో కూడా చేపట్టాలని ఆమె కోరారు. స్థానికులు కూడా ఈ పనులను అభినందిస్తూ శుభ్రత మరియు సౌకర్యాల పరంగా ఇది ఒక మంచి మార్పు తీసుకొస్తుందని పేర్కొన్నారు. దోమలపల్లి సరోజ టౌన్ సెక్రటరీ, మహిళా కాంగ్రెస్ టౌన్ సెక్రటరీగా మాట్లాడుతున్నాను. నేను శ్మశాన వాటిక 25లో చూసినప్పుడు ఆ విధంగానే ఉండే, 26లో వచ్చినప్పుడు ఆ విధంగానే ఉంది. కాబట్టి మా సొంత అక్క చనిపోతే నేను వెళ్ళినాను. అక్కడ మొత్తం కంప చెట్లతో ఆవరించి మొత్తము అంతా బాగలేదు. వసతులు లేక, వాటర్ ఫెసిలిటీస్, తర్వాత బాత్రూమ్ లేక చేయలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దాంట్లో చెప్పినాను. చెప్పగానే మీరు ఎంబటే స్పందించను. చాలా చాలా మీకు ధన్యవాదములు, చాలా చాలా ధన్యవాదాలు. మళ్ళీ మీరు బాత్రూమ్ కట్టించి సీసీ కెమెరాలు తర్వాత లైట్స్ ఇట్లా పెట్టి మంచిగా చేయాలని మరీ కోరుచున్నాము. తర్వాత ఈ మున్సిపల్ చైర్మన్ గురు శ్రీనివాసరెడ్డి గారికి, గురు చైతన్య గారికి, కమిషనర్ గారికి, టౌన్ సెక్రటరీ, టౌను వాళ్ళకి ఇట్లా అందరికీ కూడా నా ధన్యవాదములు. నేను చెప్పగానే మీరు స్పందించి మీరు చేసేందుకు చాలా చాలా ధన్యవాదములు చెప్పుకుంటూ ఉట్టుపల్లి టౌన్ సెక్రటరీ మాట్లాడుతున్నాను. ఓకే, ఓకేనా? స్పందించి మీరు క్లీన్ చేసారు, కంప చెట్లన్నీ క్లీన్ చేసారు, సీసీ రోడ్లు ఇట్లా వేయించారు. కాబట్టి మీరు మళ్ళీ సీసీ కెమెరాలు పెట్టించి బాత్రూమ్లు కట్టించి ఆ ప్రభుత్వం ప్రజా సమస్య ప్రభుత్వం. నేను టౌన్ సెక్రటరీ, మహిళా కాంగ్రెస్ టౌన్ సెక్రటరీ దోమలపల్లి సరోజ, మన ప్రభుత్వం కాబట్టి మన గవర్నమెంట్ కాబట్టి మాట్లాడుతున్నాము. మీరు ఎంబటే స్పందించి అందరికీ టౌన్ ఆఫీసర్కు, కమిషనర్ గారికి, టౌన్ ఆఫీసర్ గారికి, గురు శ్రీనివాసరెడ్డి గారికి, గురు చైతన్య గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తూ ప్రజా సమస్యలు అన్నీ తీర్చవలనే మరీ